జగిత్యాల జిల్లాలో పెద్ద పులి భయం మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ పెద్ద పులి చివరకు కెమెరాలకు చిక్కింది. కొడిమెల మండలం గంగారం తండాలో వరుసగా పశువులపై దాడులు చేస్తూ లేగదూడ, సుడి ఆవును చంపేసిన ఘటనలు స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పెద్ద పులి దాడి చేసిన ప్రదేశంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చనిపోయిన ఆవు మృతదేహాన్ని అక్కడే ఉంచి నిఘా పెట్టారు. అదే రాత్రి 12:30 సమయంలో ఊహించని విధంగా పెద్ద పులి అక్కడకు చేరుకుంది. చనిపోయిన ఆవు మృతదేహాన్ని తింటూ ఉన్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. గత 25 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ పెద్ద పులి ఇప్పుడు అధికారికంగా నిర్ధారణ కావడంతో గ్రామస్తుల్లో మరింత ఆందోళన నెలకొంది. గంగారం తండాలో పెద్ద పులి సంచారం ఇప్పుడు ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. క్యాటరీస్ కూడా ఫస్ట్ డే ఒక 3 to 4 కేజెస్ తిన్నది. నిన్న మళ్ళీ సెకండ్ క్యాటరీకి జరిగిన వాడికి మళ్ళీ వచ్చింది. సీసీ కెమెరాలు మేము పెట్టినాం. దాంట్లో రికార్డ్ అయిన విషయాల ప్రకారం దగ్గర 8 నుంచి 10 కిలోల వరకు తిన్నదని చెప్పవచ్చు. సో ఈ టైగర్ జేవన్ టైగర్ కింద గుర్తించడం జరిగింది. ఇది జన్నారా నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర బార్న్ టైగర్. సో ఇది అంటే లాస్ట్ మన దగ్గర నుంచి అటు సిద్దిపేట కానీ, రాజన్న సిరిసిల్ల కానీ, యాదాద్రి జిల్లా వరకు వెళ్ళొచ్చి దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇక్కడి పరిసర ప్రాంతాలలో తిరుగుతుంది. సో ఇది ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ ద్వారానే నడుస్తున్నది. సో రైతులకు అప్రమత్తంగా ఉండాలని, తర్వాత కరెంటు వైర్లు పెట్టొద్దని, వాళ్ళ పంట పొలాలకు కూడా పెట్టొద్దని చెప్పి నేను కోరుతున్నాను. 2 క్యాటరీస్ కూడా ఫస్ట్ డే ఒక 3 to 4 కేజెస్ తిన్నది. నిన్న మళ్ళీ సెకండ్ క్యాటరీకి జరిగిన వాడికి మళ్ళీ వచ్చింది. సీసీ కెమెరాలు మేము పెట్టినాం. దాంట్లో రికార్డ్ అయిన విషయాల ప్రకారం దగ్గర